ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాళ మా అమ్మగారు అయితే గోంగూర పచ్చడితో వచ్చేసారండి. మరి నోరూరించే గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పుల్లగా భలే ఉంటుంది కదా. ఎవరికైనా నోరు సప్పబడిపోయినా ఏం తినబుద్ధి అయితే లేదు అన్నప్పుడు ఈ గోంగూర పచ్చడి చేసుకున్నారని అంటే అబ్బా ఇక పోతూనే ఉంటుందండి. మీరు ఎంత తిన్నారో అర్థం కాదు, మరి అంత టేస్ట్ అయితే ఉంటుంది. నోరూరించి గోంగూర పచ్చడి మా అమ్మగారు మరి ఎలా ప్రిపేర్ చేశారో చూసేయాలంటే ఫుల్ వీడియో తప్పకుండా చూసేయాల్సిందే. స్కిప్ అయితే చేయొద్దండి, చాలా డీటెయిల్గా ఉండబోతుంది. అట్లనే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అన్నదే అయితే ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను, చూసి మీరు కూడా ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకోండి. మీకు కూడా బాగా కుదురుతుంది. మరి పర్ఫెక్ట్గా అయితే గోంగూర పచ్చడి ఈ విధంగా అయితే నోరూరించేలాగా అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ప్రిపరేషన్లకు వచ్చేద్దామా. ఫస్ట్ అయితే మా అమ్మగారు పల్లీలు, ధనియాలు, జీలకర్ర అయితే తీసుకొని ఇవన్నీ కూడా లైట్గా దూరగా వేయించుకున్నారు. దాని తర్వాత పచ్చిమిర్చి అయితే ఇవి తీసుకున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇవి ఇట్లా కట్ చేసుకోండి, తుంచేసుకొని ఒక స్టవ్ వెలిగించేసుకొని బాండి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 లేదా 2 స్పూన్లు వేసుకొని ఇలాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఇది వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎందుకనంటే మనం ఇదే బాండీలో మరి గోంగూర మగ్గనిచ్చుకోవాలి కాబట్టి. కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా పోవడానికి జల్లి గిన్నెలు అయితే వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఎర్ర గోంగూర తీసుకున్నారు మా అమ్మగారు ఇక్కడ. మరి మీరు తెల్ల గోంగూర అయినా తీసుకోవచ్చు, కానీ ఎర్ర గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అట్లనే జిగుటు ఉండడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇంకొక స్పూన్ వరకు మనం ఆయిల్ కూడా ఇక్కడ యాడ్ చేశారు మా అమ్మగారు. ఎందుకనంటే బాగా మగ్గితే టేస్ట్ ఉంటుంది నూనెలో. అండ్ అట్లనే ఒక చిన్న చెంచా ఉంటుంది కదా, దాంతో మనము చింతపండు కొంచెం అయితే వేసేసుకున్నారనమాట. అట్లనే పసుపు కూడా ఒక 1/2 స్పూను. ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి ఇదైతే. దాని తర్వాత ఒక ఆనియన్ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మరీ పెద్దగా కూడా అవసరం లేదు, మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇది అచ్చాకచ్చగా ఉండబోతున్నాయి అన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి ఎవ్వరూ. టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి మళ్ళీ మిస్ అయిపోతారు. వీడియో అయితే పూర్తిగా చూసేయండి, ఎందుకనంటే మళ్ళీ మిస్ అవుతారండి. మరి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మరి మీరు చేయాలి అని అంటే కనుక ఇంత టేస్టీగా నోరూరించేలాగా మరి గోంగూర పచ్చడి ఎలా చేయాలనంటే ఈ వీడియో చూస్తేనే మరి మీరు చేయగలుగుతారు. ఫుల్ డీటెయిల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చేస్తాను కాబట్టి నేను చక్కగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ వే కదా. చూస్తున్నారు కదా, 1/2 కట్ట మనం కొత్తిమీర అయితే తీసేసుకోవాలన్నమాట. ఇందులోనే వేసేసుకోవాలి, మగ్గించిన గోంగూరలోనే దగ్గరికి మగ్గనిచ్చుకోవాలండి గోంగూర. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని పల్లీలు 1 కప్పు వరకు వేయించుకున్నాం కదా, అవి వేసేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర, ఇవి వేయించుకున్నవేనండి. చూస్తున్నారు కదా, 2 స్పూన్ల ధనియాలు, ఇవి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ పచ్చిమిర్చి వేసామనంటే ఇవి త్వరగా మెదగవు కాబట్టి ఫస్ట్ ఇలా చేశారు మా అమ్మగారు అయితే. చూస్తున్నారు కదా, దాని తర్వాతనే మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. గోంగూర కూడా వేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, మరీ హీట్ పైన వేయకండి. చూస్తున్నారు కదా, ఇట్లా కొత్తిమీర మనం ఇక్కడ మీరు గమనించారో లేదో ఫస్ట్ వేయలేదు, కొంచెం ఫ్లేవరు మనకి తగ్గుతుంది. సో కొంచెం స్మెల్ బాగా రావాలంటే కొత్తిమీరది ఇట్లా కొంచెం మగ్గిన తర్వాతనే, సగానికి మగ్గిన తర్వాతనే గోంగూర, తర్వాతనే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అట్లనే 7-8 వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. అండ్ అట్లనే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, మా అమ్మగారు ఈ విధంగా అయితే చేశారు. ఇంకా అంతేనండి, పచ్చడి అయితే మెదిగిపోయింది. గోంగూర టేస్టీగా ఉండే పచ్చడి అనమాట. మరి ఇది చపాతీ, రోటీ అండ్ అట్లనే పుల్కా, ఇట్లా ఏదైనా పరోటా, అట్లనే రైస్ చాలా బాగుంటుంది మరి కాంబినేషన్. నేనైతే అన్నిట్లో తినేస్తాను. మరి మీరు ఎలా తింటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, వేరే బౌల్లోకి అయితే తీసేసుకోండి మిక్సీ జార్ నుంచి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, నోరూరులాగా ఉంటుంది అనమాట. గోంగూర అంటే అసలు ఇష్టం లేదు, కాదు అనేవారు ఎవరు ఉండరు. సో మరింత రుచిగా అయితే గోంగూర పచ్చడి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా,
ఇంకొక స్టెప్ వచ్చేసి మనం ఒక చిన్న కడాయి తీసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని చిన్న కడాయి తీసేసుకొని తాలింపుకి సరిపడా మనము ఆయిల్ అయితే వేసేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, కొంచెం మరింత జీలకర్ర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, అప్పుడే తాలింపు గింజలు ఏవైనా వేసేసుకోవాలి. కర్రీ అయినా పచ్చడి అయినా సరే. చూస్తున్నారు కదా, 1 ఎండుమిర్చి అయితే తీసుకున్నారు. ఇక్కడ మీకు కావాలనుకుంటే 1 లేదా 2, 4 కూడా వేసుకోవచ్చు. మరి పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నారు. దాని తర్వాత కరివేపాకు కూడా, తాలింపు అంటే కరివేపాకు తప్పకుండా ఉండాలి. సో చూస్తున్నారు కదా, స్మెల్ అదిరిపోయింది. అండ్ అట్లనే మరి టేస్ట్ కూడా భలే ఉంటుందండి. మరి సూపర్గా ఉండే గోంగూర పచ్చడి మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి ఇంకా లేట్ ఎందుకు, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందండి. పచ్చడి అయితే భలే ఉంది కదా, ప్రిపేర్ అయిపోయింది. గోంగూర పచ్చడి, నోరూరించే గోంగూర పచ్చడి తినడానికి రెడీ అండి. మరి మీరు చూసినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోని. మీకు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు నచ్చితే షేర్ కూడా చేసేయండి ఈ వీడియోని. అండ్ అట్లనే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మన రెసిపీస్ ఏమైనా నచ్చితే. చూస్తున్నారు కదా, ఇంకా అంతేనండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అలా ఎంతైనా తింటారు. నోరు సప్పబడిపోయిన వాళ్ళు కానివ్వండి, తినబుద్ధి అవ్వనప్పుడు ఇలా గోంగూర పచ్చడి ప్రిపేర్ అయితే చేసేసుకోండి. మరి మా అమ్మగారు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? ఇంకో వంటతో ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటే